అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రావణ మాస ప్రారంభ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తూర్పుగోదావరి బ్రాహ్మణ మిత్ర సేవా సంఘ ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారండి. స్టార్ట్ చేస్తున్నారు ఈ శ్రావణ మాసం నుంచి. దాంట్లో ఈ గడప, ఆ గడప అని కాకుండా ప్రతి గడపకి కూడా వారికి మంచి అభివృద్ధి చేకూరాలని చెప్పని వాళ్ళు మంచి ప్రయత్నం స్టార్ట్ చేశారండి. మనం కూడా దాంట్లో వంతు కృషి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఆ విషయం నేను తెలియజేస్తున్నానండి. మన హైందవ ధర్మం అనేది బ్రాహ్మడు బాధ్యతే. కానీ బ్రాహ్మణులతో పాటు అన్ని కులాలకు కూడా మన బాధ్యతే కదా! అలాంటి బాధ్యతకి మన వారు ఒక సంకల్పం చేశారని చెప్పాను కదా! దాంట్లో భాగంగా ప్రతి గుడిలో, ప్రతి ఇంట్లో కూడా ఎవరైనా లలిత పారాయణ కానీ, అమ్మవారి స్తోత్రం చదువుకోవడం కానీ, ఇలాగా మనకి భక్తి సంబంధమైన ఏ కార్యక్రమం చేయడానికి కూడా మన వారు శ్రీకారం చుట్టారండి. దాంట్లో భాగంగా ఏంటంటే, మనం ప్రతి శ్రావణ మాస పట్టి అని చెప్పని దీనికి నామకరణం కూడా చేయడం జరిగింది. మనం గ్రామ దేవతను ఆరాధిస్తాం కదా! అమ్మవారికి మనం శ్రావణ మాసంలో శ్రావణ పట్టి ఇస్తామండి. ఆ శ్రావణ పట్టి ఇచ్చే భాగంగా ప్రతి ఇంట్లో నుంచి ఒక చిల్లర పైసా అంటే ఒక రూపాయి కాయిన్ అయినా పర్వాలేదు. మనం ముడుపు కట్టి చివర్లో మన శ్రావణ మాసం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి మనం చెల్లింపులో ఇచ్చుకోవచ్చండి. అంటే మీరు అనుకోవచ్చు, అమ్మవారికి మనం రూపాయి ఇస్తే అనుగ్రహం ఇస్తుందని కాదు. దీంట్లో మనం ఒక రూపాయితో కూడా మనకి అనుగ్రహం కలిగించాలని మన సంఘం అనుకుంటుందని చెప్పి నేను చాలా గర్వంగా తెలియజేసుకుంటున్నానండి. ఈ పట్టీని ముఖ్యంగా తూర్పుగోదావరిలో ప్రముఖ దేవాలయమైన నిడదవోలు కోట సత్యం అమ్మవారికి ముందుగా సెప్టెంబర్ 2వ తారీఖున మన బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో మేళ తాళాలతో ప్రతి కుటుంబం వారు కుటుంబ సమేతంగా వెళ్ళి శ్రావణ పట్టి అమ్మవారికి అందించి మనందరం కూడా అమ్మవారి అనుగ్రహం పొందాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పాల్గొనాలని ఆశిస్తున్నానండి. మనకి శ్రీకారం చుట్టిన వాళ్ళ పేర్లు కూడా మనం అనుకోవాలి కదా, స్టార్ట్ చేసిన వాళ్ళ పేర్లు: తూర్పుగోదావరి బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం మరియు తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ పురోహిత సమాఖ్య, తూర్పుగోదావరి జిల్లా బ్రాహ్మణ మహిళా సంఘం, అన్ని మండలాల బ్రాహ్మణ సంఘాలు కూడా దీనికి మనస్ఫూర్తిగా సహకరిస్తున్నాయి. మనం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.